అడగాలన్నా నేను అది ఆటోమేటిక్గా లవ్తో వచ్చేసింది. నిన్ననే ప్రభాస్ అన్న హక్ చేసుకున్నా, ఈరోజు నన్ను హక్ చేసుకున్నా, అక్కడి నుంచి హగ్గిలా ఇక్కడికి వచ్చింది. లవ్ యూ అన్న. అండ్ నేను ఆ హగ్ నా ఒక్కడిది గడ్డలి మనందరిది. లవ్ యూ అన్న. అండ్ నాకు ఎప్పటి నుంచో అని సినిమాలంటే చాలా ఇష్టం. ఎక్స్పెషల్లీ కళ్యాణం, ప్రేమ లైక్ పేరు నాకు గుర్తులేదు, కళ్యాణ్ నేను థియేటర్లో చూడలేదు, ఆహాలో చూసాను. అన్ని మంచి సిగ్నల్ థియేటర్లో చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. ఏక్మినీ కథ ఇట్స్ లైక్ క్రేజీ, అది చాలా బాగుంటుంది అన్న. ఇది జనాలకి అప్పుడు ఎక్కలేదు కానీ మెంటల్ సినిమా అది. డే బై డే యాక్టింగ్ అవుతున్నా, ఇందాక సెలబ్రేషన్ ఎవరు అన్నారు, డే బై డే యాక్టింగ్ అన్న. నీ యాక్టింగ్ క్రేజీ ఉంటుంది అన్న. సంగీత అన్న యాక్టింగ్ కూడా బాగుంటుంది, నీ యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది. అన్నది కొంచెం కామెడీగా ఉంటుంది, నీది కొంచెం లవ్ ఎఫెక్షన్ అవి కనిపిస్తుంది, డెప్త్గా అనిపిస్తుంది. అండ్ ఇంకో డైలాగ్ అన్న నువ్వు చెప్పావు థియేటర్లో, నేను తీసుకుంటాను డార్లింగ్ జీవితంలో కొన్ని డెసిషన్స్, ఒక్కటి వర్కౌట్ అవ్వదే అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయ్యో అసలు స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు. మాటలో చెప్పలేను, ఆయన రాసిన విధానం కానీ, చెన్నైని చూపించిన అందం అసలు నాకు లిటరలీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే చెన్నై తమిళ సినిమా, తెలుగు సినిమా కాదు, తమిళ సినిమాలో తెలుగు ఫీలింగ్స్ పెట్టి మన ముందుకు తీసుకొచ్చారు. ఆ ఫీలింగ్స్ అంతే నీటి మనల్ని హక్ చేసుకునే అంత ఫీల్ వచ్చింది సెకండ్ హాఫ్లో. ఆ ఎమోషన్స్ చూసి ఇంటర్వెల్ దాకా నా ఫ్రెండ్ చూసినప్పుడు నా ఫ్రెండ్కి అందరూ అడిగితే ఇదంతా రొమాంటిక్గా ఉంది, నాకు అంతగా ఎక్కలేదు అన్నది. నువ్వు కూర్చో, మనం సెకండ్ హాఫ్ చూసి మాట్లాడదాం, నువ్వు ఫస్ట్ హాఫ్ చూసి ఫిక్స్ అయిపోకు, సినిమా మొత్తం చూసాక మాట్లాడదాను. సెకండ్ హాఫ్ చూసాక ఇలా తన సైడ్ తిరిగితే ఎలా ఉంది సినిమా అంటే చాలా బాగుంది, ఇదే అన్నది బ్రో, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసింది అని అన్న. తర్వాత తను నీ దగ్గరకు వచ్చి రివ్యూ కూడా అడిగింది ట్రిప్లేలో. షీ టుక్ రివ్యూ ఫ్రమ్ యూ అండ్ చాలా బాగుంది అన్న. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, అది లవ్, నేను తర్వాత చెప్తాను. ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్ అన్న. మాన్స గారు మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఓకే, అలా తెలియలే అన్న, లవ్లో పడలేదు కదా, సింగిల్ కదా, అలానే ఉంటుంది. ఓకే మాన్స గారు మీరు చాలా బాగా చేశారు అన్న. ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మీరు మాన్స గారిని కిస్ చేసినప్పుడల్లా నేను కొంచెం ఫీల్ అయ్యానన్నా. ఓకే శివ చేశాడు, శివ మిత్రన్ చేశాడు, ఓకే బట్ ఉంటుంది కదా కొంచెం. అరే ఇంతసేపు బాగానే చెప్పావు, ఇప్పుడు లాస్ట్ చెడగొట్టుకున్నావు అంటావా అన్న? ఇంతసేపు బాగానే చెప్పావు, అర్థమైపోయింది కదా, నేనేందుకు ఎప్పుడు అన్న. బట్ లవ్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. నాకు నీ మీద ప్రేమ ఎప్పుడు ఎలానే ఉంటుంది, ప్రభాస్ అన్న మీద ప్రేమ ఎప్పుడు అలానే ఉంటుంది, ఆయన మీద నీ మీద ఇద్దరు. నా పేరు వెంకట్, నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట వెంకట ఉండడు, నువ్వు ఎక్కడంటే అక్కడే. లవ్ యూ. హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. మై సెల్ఫ్ వినయ్, యాక్టర్ అండ్ డైరెక్టర్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ డీప్ ఫ్రమ్ మై హార్ట్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ. మూవీ యాక్చువల్లీ నా ఫ్రెండ్ డే 1 చూశాడు, ఐ మిస్డ్ అవుట్ సమ్హౌ. మీ ఫిలిమ్స్లో నాకు తెలిసి డే 1 మిస్ అవ్వడం ఇదే. డే 3 ఆన్ Feb 16th వెళ్ళా అనుకుంటా. రైట్ ఫ్రమ్ ద ఫ్రేమ్ 1 అసలు అంటే ఐ బిలీవ్ లైక్ బీయింగ్ రైటర్ అండ్ డైరెక్టర్ లేదంటే యాక్టర్, ఫస్ట్ ఒక 10 minutes ఫిలింకి హుక్ అయితే రెస్ట్ ఆఫ్ ద ఫిలిం విల్ మేక్ యూ టు సీట్. సో రైట్ ఫ్రమ్ ద ఫ్రేమ్ 1 అసలు నాకు ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఒక స్టోరీ నేనే రాస్తున్నట్టు. అంటే లైక్ ఒకవేళ నేను రాస్తే ఇంతే కరెక్ట్గా రాయాలి, ఇంతే ప్రాపర్గా రాయాలి అనే ఒక ఇన్స్పిరేషన్ దొరికింది. యాక్చువల్లీ అశ్విన్ అన్న రాలేదు, ఐ వాంట్ టు రియలీ మీట్ హిమ్ అండ్ కంగ్రాచులేట్ హిమ్ పర్సనల్లీ. ఇంకొకటి ఏంటంటే ఐ వాస్ బీన్ ఇన్ సూలూరుపేట అన్న, విచ్ ఈస్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో వెన్ యూ పీపుల్ స్పీకింగ్ ఇన్ తమిళ్, అంటే మీరిద్దరు కూడా లైక్ నా ఫ్రెండ్ వచ్చింది ఇంకో అమ్మాయి, నువ్వు నన్ను తమిళ సినిమాకి ఏమైనా తీసుకొచ్చినావా అని అడిగింది ఫస్ట్ ఒక 10 నిమిషాలు చూసి. లేదు, ద పీపుల్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి తమిళ్ బాగా వస్తుంది, ఇలానే మాట్లాడతారు, బట్ దే స్పీక్ తెలుగు యాజ్ వెల్, కాసేపు ఆగు, ఫిలిం ప్రోగ్రెస్ అవని, ఇట్ విల్ హుక్ యూ అని చెప్పేసి చెప్పాను. నాకు ఎలా అనిపించిందంటే రీసెంట్గానే నేను చాయ్ షార్ట్స్కి ఒక పిచ్ డెక్ పంపించాను నా స్టోరీ. సేమ్ ఒక చెన్నై టు వైజాగ్ లవ్ స్టోరీ, ఒక ట్రైన్ ట్రావెలింగ్ లవ్ స్టోరీ అనమాట. దే రిజెక్టెడ్ ఇట్ బికాస్ నా బ్యాడ్ రైటింగ్. సో నేను Feb 1st పంపించాను, Feb 16th ఈ మూవీ చూశాను. దెన్ ఐ రియలైజ్డ్ వాట్ ఐ డిడ్ రాంగ్. అంటే ఫిలిం ప్రోగ్రెస్లో నేను ఏం రాంగ్ చేసా, లేదంటే నేను ఏం బెటర్ చేయాల్సి ఉండదు. అంటే ఒక పర్టికులర్ లొకేషన్లో నేను ఫిక్స్ అవ్వకుండా, అంటే ఆ లొకాలిటీస్ బేస్డ్ తీసుకోకుండా ఏదో ఫిలిం కమర్షియల్ ఫిలింకి లేదంటే షార్ట్ ఫిల్మ్స్కి ఏం కావాలో అవి రాసుకుంటూ పోయాను. బట్ దిస్ ఫిలిం రియలీ అంటే ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ ఇంకా బెటర్ ప్రిపేర్ అయ్యి వచ్చి ఉండాల్సిందేమో. బట్
ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే లైక్ నాకు అసలు మీరు అంటే చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్పినట్టు ఉంటుంది కానీ నేను తినలేదన్న ఆ రోజు. అంటే ఒక మంచి సినిమా వస్తే కడుపు ఎలా నిండుతుందో మీకు తెలియదు అన్న సాటిస్ఫాక్షన్. అంటే మీరు అనుభవించలేరు అది. ఓన్లీ ఐ కెన్ అంటే నాలాంటి వాళ్ళు, ఇక మా ఫ్రెండ్ లాంటి వాళ్ళు అది అంటే వెయిట్ చేస్తాం అన్న సంవత్సరం, లేదంటే నెక్స్ట్ వస్తుంది ఒక మంచి సినిమా వస్తుంది, మాకు సాటిస్ఫై అయ్యే సినిమా వస్తుంది, నేర్చుకునే సినిమా వస్తుంది. అంటే మాలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఇలాంటి సినిమాలు అవసరం. అంటే ఏం తీయాలి, ఎలా తీయాలి, ఆడియన్స్కి ఏం కావాలి, ఎలా తీస్తే కరెక్ట్గా ఉంటుంది. అసలు వాళ్ళు నేను 50 రూపాయల టికెటే చూస్తాను. నాకు బాల్కనీలు అవన్నీ ఎక్కువ, సింగిల్ స్క్రీన్లో 50 రూపాయల టికెటే. నాకు ఒక 10,000 ఇచ్చినా సరే కింద 50 రూపీస్ టికెట్ తీసుకునే చూస్తా. నాకు స్క్రీన్ నుంచి హీరోని అంత దగ్గరగా చూడడం ఇష్టం, క్యారెక్టర్లను అంత దగ్గరగా చూడడం ఇష్టం, సినిమాని అంత దగ్గరగా చూడడం ఇష్టం. నేను పెట్టింది 50 అయినా సరే ఐ వాజ్ లైక్ లేదు ఈ సినిమాకి ఇంకో 50 పెట్టుకుంటూ వెళ్ళాలి. నేను మంత్ మిడ్డుగా వచ్చేసాం. ఒక చిన్న హెల్ప్ చేయండి అన్న, నాకు ఈరోజు అవ్వదు కానీ రేపు నైట్ నుంచి నెక్స్ట్ ఒక 1 వీక్కి సెకండ్ షోకి టికెట్లు తీసి పంపించండి అన్న. ప్రతిరోజు నేను ప్రామిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరంతా బ్యూటిఫుల్గా ప్రతి చిన్న న్యూయన్స్ని పట్టుకుని మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసిందని. వావ్, సారీ ఫర్ టేకింగ్ సో మచ్ లాంగ్ టైం. లైక్ No. Thank you so much. 3 రోజుల నుంచి ఆఫీస్లో కూడా మా వాళ్ళందరితో నైట్, నిన్న అది లాస్ట్ డే అన్న వర్కింగ్ ఆఫీస్లో, నైట్ షిఫ్ట్లు బంద్ అయిపోయినాయి. ఇంకా నేను అరే గుర్తుపెట్టుకోరు తమ్ముడు, మనోడే టిష్యూ ఇచ్చాడు నీకు. ఫుల్ టైం యాక్టింగ్ అండ్ డైరెక్షన్కి వద్దామని. బట్ ఈరోజు మార్నింగే నాది లాస్ట్ లాగొట్టు డైరెక్ట్గా మిమ్మల్ని కలవడం. It's my pleasure. Thank you so much. నేను తీసుకుంటానన్న ఇకపైన కొన్ని డిసిషన్లు అన్నీ వర్కౌట్ అవుతాయి. అరే సూపర్. ఒక్క so much. So this is why we make movies. హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆన్ యువర్ బిగ్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్. మిమ్మల్ని నేను పేపర్ బాయ్ అప్పటి నుంచి చూస్తూ ఉంటాను మీ మూవీస్. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది మీది, లైక్ మీరు ఒక అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్తారు, కప్పు 300 ఏంటి పిచ్చా ఎర్రా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. అక్కడ మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్ నుంచి కొంచెం బాగా కనెక్ట్ అయ్యారు మీరు బాగా. నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్ ఉందన్న. మీరు చూజ్ చేసుకునే సినిమాలన్నీ చాలా బాగుంటాయి, బట్ అది ఆడలేదంటే ఆ సినిమాని అర్థం చేసుకునే సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే ఆడలేదని చెప్తారు. నాకు కూడా హగ్గిస్తారా అన్న? ఈ సినిమా చూసినప్పటి నుంచి లవ్ యూ అన్న. యాక్చువల్లీ నేను ఇందాక సెకండ్ హాఫ్ చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ హాఫ్ చెప్పాను. ఏంట్రా మీ బాధ ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. నా సినిమా గురించి చెప్తుంది. సెకండ్ హాఫ్లో అంతా అయిపోయిన తర్వాత లిటరల్లీ నిన్న ప్రభాస్ అని కూడా మాట్లాడాడు, నేను కూర్చొని చూశాను. అయిపోయిన తర్వాత నీకు ఆ విషయం తెలిసిన తర్వాత డోర్ నుంచి బయటకు వచ్చి ఒక నవ్వుతావు. ఫస్ట్ నవ్వి తర్వాత ఏడుస్తావు. మెంటల్ నువ్వు ఏడుస్తున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళి కూర్చొని ఏడుస్తున్న తర్వాత మళ్ళీ నువ్వు అంత బాధలో ఉన్నావు, సడన్గా ఫ్లాష్ కట్స్ పడతాయి బ్యాక్గ్రౌండ్, పాత ఎమోషన్ అన్నీ ఇద్దరి అవి చూస్తే నా కళ్ళలో నీళ్ళు థియేటర్లో. ఇది నేను ఇందాక చెప్పడం వచ్చాను. అండ్ నువ్వు సూపర్ అన్న. సినిమా ఫుల్ మీల్స్ పెట్టేసింది, నా కడుపు నిండిపోయింది, నా గుండె కూడా నిండింది. నేను నా సైడ్ నుంచి 20 మందిని పైగా పంపించాను నా ఇన్స్టా స్టోరీలో. దయచేసి ఈ సినిమా చూడండి, మీరు చూడాలి. మీరు చూసిన తర్వాత మీకు బేసిక్గా నేను అన్ని సినిమాలు చూస్తాను. ఆ రోజు కూడా మార్నింగ్ 2 సినిమాలకు వెళ్ళాను. 8 AM షో, 2 AM ఒక షో, ఒక తెలుగు సినిమా ఫంకీ ఓ రోమియో 2 చూశాను. నాకు 2 ఎక్కలేదు. నైట్ వచ్చి ఇక్కడ కూర్చున్నాను. అమ్మయ్య ఫైనలీ ఈరోజు నైట్ ఒక మంచి సినిమా చూసారా అని స్టోరీ పెట్టాను. నాకు అంత బాగా నచ్చింది అన్న. సినిమా చాలా బాగుందన్న. ఈ లవర్ ఏమనుకున్నా సరే నాకు పిచ్చ నచ్చింది. జనాలు కూడా బాగా ఎక్కుద్ది. ఇప్పుడు చూడకపోయినా రేపు ఓటీటీలో వచ్చాక నిన్ను పెడతారు పైన, మామూలుగా కాదన్న. లవ్ యూ అన్న. అదే ఇందాక చెప్పడం మర్చిపోయాను. అండ్ ఏదో ఒకటి చెయ్యాలి ఫుల్ఫిల్గా టైం తీసుకొని చేయాలి. ఆ టైం తీసుకునే చేశాడు. ఫుల్ మీల్స్ పెట్టాడు. వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు స్టార్ట్ అయిందిగా ఫస్ట్ వన్. చెప్పాలి అది అలా వచ్చేస్తుంది అన్న.
హాయ్ అన్న హలో హాయ్ డార్లింగ్ ఐ మహేష్ మహేష్ ఇది నా ఫస్ట్ టైం